పల్నాడు పోటెత్తింది మేమంతా సిద్ధమంటూ నినదిస్తోంది. మరి కాసేపట్లోనే పిడుగురాళ్లలో జరిగే బహిరంగ సభలో సీఎం జగన్ పాల్గొనబోతున్నారు. పిడుగుల్లాంటి ప్రశ్నలు విపక్షాలపై సంధించబోతున్నారు, కురిపించబోతున్నారు. సీఎం జగన్ రాక కోసం లక్షలాదిగా ప్రజలు వెయిట్ చేస్తున్నారు. దారి పొడవునా నీరాజనాలు మనం 12 రోజులుగా చూస్తూనే ఉన్నాము. కానీ ఇక్కడ అందరికీ తలెత్తేటటువంటి ప్రశ్న, ఎందుకు ఇంత జన ప్రభంజనం కనిపిస్తోంది? ఎందుకు ఇంతలా పోటెత్తి జనం వస్తున్నారు? ఎందుకు వృద్ధులు సైతం జగన్ను చూడటానికి ఎండల్లో సైతం పరుగులు తీస్తున్నారు? అలాగే చిన్నపిల్లలు సైతం మామయ్యను చూడాలనేటటువంటి ఆతృతతో ఎందుకు ఈ యాత్రలో పాల్గొంటున్నారు? వీటన్నింటినీ ఈ ప్రశ్నల మధ్య మనకు మరో ప్రశ్న తలెత్తుతోంది. దానికి సంబంధించినటువంటి సమాధానం కూడా మన దగ్గర ఉంది. వై ఏపీ నీడ్స్ జగన్? ఎస్, ఇదే క్యాంపెయినింగ్ ఇప్పుడు నడుస్తోంది. ఎందుకు జగనే మళ్ళీ కావాలి? నిజం చెప్పాలంటే జగనే మళ్ళీ కావాలి ఈ రాష్ట్రానికి. కానీ ఆంధ్రప్రదేశ్కు జగనే ఎందుకు కావాలంటే పల్లెలే దేశానికి పట్టుకొమ్మలు. పల్లెలు స్వయం సమృద్ధి సాధిస్తేనే దేశం అభివృద్ధి చెందినట్లని చెప్పినటువంటి మహాత్ముడి అడుగుజాడల్లో నడుస్తున్న ఏకైక నాయకుడు జగనే. కాబట్టి ఆంధ్రాకు ఆయనే కావాలి. మహిళలకు సాధికారత కల్పించడం అనేది ఒక మంచి దేశాన్ని, సుస్థిర సమాజాన్ని సృష్టించడానికి ఎంతో అవసరమన్న ఏపీజే అబ్దుల్ కలాం గారి మాటలను నిజం చేసి చూపించిన ఏకైక నాయకుడు జగనే. కాబట్టి ఆంధ్రకు ఆయనే కావాలి. పేదల జీవన ప్రమాణాలు మెరుగుపరచాలంటే వారి చేతికి నేరుగా డబ్బులు ఇవ్వండి. ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించాలంటే ఖర్చు చేయడమే ఏకైక మార్గమని చెప్పిన నోబెల్ గ్రహీత ఆర్థికవేత్త అభిజిత్ బెనర్జీ మాటలను నిజం చేసి చూపిస్తున్న ఏకైక నాయకుడు జగనే. కాబట్టి ఆంధ్రకు ఆయనే కావాలి. నేను విన్నాను, నేను ఉన్నాను అంటూ మాట తప్పకుండా, మడమ తిప్పకుండా ఇటువైపు అభివృద్ధి, అటువైపు సంక్షేమాన్ని పరుగులు పెట్టిస్తున్నటువంటి నాయకుడు జగనే. కాబట్టి ఆంధ్రకు ఆయనే కావాలి. మళ్ళీ ఆయనే రావాలంటూ గొంతెత్తి నినదిస్తోంది ఏపీ ప్రజానీకం. అసలు జగనే ఎందుకు కావాలి, మళ్ళీ జగనే ఎందుకు రావాలన్న దానిపై సూటిగా సుత్తి లేకుండా ఓ 20 పాయింట్లు చెబుతాను. రాసుకోండి, రాసి పెట్టుకోండి, మనసులో నిలుపుకోండి. ఎస్, ఒక్కొక్క పాయింట్ చెబుతాను. ఒక్కసారి స్క్రీన్ చూడండి. జగనే ఎందుకు కావాలి? ఎస్, 2.5 లక్షల మంది గ్రామ వార్డు వాలంటీర్లు ప్రభుత్వ పథకాలను గడప గడపకు చేరుస్తున్నారు. అందుకే జగన్ మళ్ళీ కావాలి. ఎస్, 15,000 సచివాలయాల్లో 550కి పైగా ప్రభుత్వ సేవలు మీ ఇంటి ముందుకే తీసుకొచ్చారు. అందుకే జగన్ మళ్ళీ రావాలి. ఎస్, నాడు నేడు పేరుతో 15,000 కోట్లతో 17,000 కోట్లతో ప్రభుత్వ బడుల రూపురేఖలు మార్చారు. అందుకే జగన్ మళ్ళీ రావాలి. నెక్స్ట్, ఇంగ్లీష్ మీడియం, సిబిఎస్ఈ, ఐబీ, టోఫెల్, బైజూస్ కంటెంట్ ట్యాబ్స్తో నాణ్యమైనటువంటి విద్యను అందిస్తున్నారు. అందుకే జగన్ మళ్ళీ రావాలి. ఎస్, అమ్మఒడి పథకంతో పిల్లల్ని బడికి పంపే ప్రతి తల్లి ఖాతాలు 15,000 రూపాయలు వేస్తున్నారు. అందుకే జగన్ మళ్ళీ రావాలి. ఎస్, మనం చూస్తున్నాం రాష్ట్రంలో 10,000కు పైగా విలేజ్ క్లినిక్లను మనందరికీ అందుబాటులోకి తెచ్చారు. అందుకే చెబుతున్నారు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలంతా, అందుకే జగన్ మళ్ళీ రావాలని. ఎస్, ఆరోగ్యశ్రీ పరిమితిని 25 లక్షలకు పెంచారు. 17 కొత్త వైద్య కళాశాలలు నిర్మిస్తున్నారు. అందుకే జగన్ మళ్ళీ రావాలి, మళ్ళీ కావాలనేది. ఎస్, 58 నెలల్లో రాష్ట్రానికి 130 భారీ పరిశ్రమలు తెచ్చారు. 1,130 కోట్ల రూపాయల పెట్టుబడులు సాకారం చేశారు. అందుకే జగన్ మళ్ళీ రావాలి. ఎస్, మత్స్యకారులకు అండగా 10 ఫిషింగ్ హార్బర్లు, 6 ఫిష్ ల్యాండ్ సెంటర్లను నిర్మించారు. వారి కోసం, వారి భవిష్యత్తు కోసం ఎన్నో పథకాలు తీసుకొస్తున్నారు. అందుకే జగన్ మళ్ళీ రావాలి. ఇవి మాత్రమే కాదు, జగన్ ఎందుకు మళ్ళీ రావాలి అనే ప్రశ్నకు జవాబులు చాలానే ఉన్నాయి. 58 నెలల కాలంలో కరోనా కష్టకాలాన్ని అధిగమించి ఇటు అభివృద్ధిని, అటు సంక్షేమాన్ని బ్యాలెన్స్ చేస్తూ ఒక విజనరీ నాయకుడు వేసినటువంటి అడుగులు యావత్ దేశాన్ని ఆశ్చర్యపరిచేలా చేశాయి. మరో 10 పాయింట్లు మీకు వివరించబోతున్నాను. ఎస్, తీర ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తూ 4 పోర్టులు నిర్మిస్తున్నారు. సార్, ఇప్పటి వరకు తీర ప్రాంతంలో పోర్టులు నిర్మించలేదు. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు విజనరీ అని చెప్పుకునేటటువంటి చంద్రబాబు నాయుడు గారు. కానీ జగన్ సీఎం అయిన వెంటనే 4 పోర్టుల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. అందుకే జగన్ మళ్ళీ రావాలనేది. ఎస్, మరో పాయింట్ చూద్దాం. దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఒకేసారి, గుర్తుపెట్టుకోండి, ఒకేసారి 1,30,000 ఉద్యోగాలు, సచివాలయ ఉద్యోగాలు తీసుకొచ్చారు. ఇదొక హిస్టరీగా చెప్పుకోవాలి. అందుకే జగన్ మళ్ళీ రావాలి. ఎస్,
ఈ 5 ఏళ్లలో మొత్తం 2,21,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చారు. అందుకే జగన్ మళ్ళీ రావాలి. ఎస్, 5 ఏళ్లలో ప్రభుత్వ ప్రైవేటు రంగంలో కలిపి 22 లక్షలకు పైగా ఉద్యోగాలు కల్పించారు. 6.5 లక్షలు ఇటు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ప్రభుత్వ ఉద్యోగాలు, పర్మనెంట్ ఉద్యోగాలు ఉంటే, ఇటు వివిధ పరిశ్రమల ద్వారా వచ్చినటువంటి ఉద్యోగాలు అన్నీ కలిపితే వచ్చినటువంటి ఉద్యోగాలు సార్. కరోనా కష్టకాలాన్ని సైతం అధిగమించి ఈ రాష్ట్రంలో కల్పించినటువంటి ఉద్యోగ ఉపాధి అవకాశాలు 22 లక్షలకు పైగా ఉన్నాయి. అందుకే జగన్ మళ్ళీ రావాలని చెప్పేది. ఎస్, ఇటు క్యాబినెట్లో అటు నామినేటెడ్ పదవుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు అగ్రభాగం కల్పించారు. ఎప్పుడు ఎక్కడ ఏ సభ జరిగినా నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీ అని ప్రసంగించేటటువంటి సీఎం వైఎస్ జగన్ వారికి అన్ని పదవుల్లోనూ అగ్రభాగం కల్పించారు. అందుకే జగన్ మళ్ళీ రావాలని చెప్పేది. ఎస్, వెనుకబడిన వర్గాలకు డీబీటీ ద్వారా 2,70,000 కోట్లు రాసి పెట్టుకోండి. 58 నెలల కాలంలో 2,70,000 కోట్ల రూపాయలు వెనుకబడిన వర్గాలకు డీబీటీ ద్వారా అందించారు. అందుకే జగన్ మళ్ళీ రావాలి. ఎస్, దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా అక్క చెల్లెమ్మలకు 31,40,000 ఇళ్ల పట్టాలు ఇచ్చారు. వెతికి మరీ చూసిన ఇళ్ల స్థలం లేని వారు ఎవ్వరూ లబ్ధిదారులుగా ఉండి ఎవరూ ఇళ్ల పట్టా అందలేదని చెప్పకూడదు. అందుకే మారుమూలన ఉన్న వారిని కూడా వెతికి మరీ పట్టుకుని వచ్చి వారికి ఇళ్ల పట్టాలు ఇచ్చారు సార్. ఇది దేశ చరిత్రలోనే కాదు, ప్రపంచ చరిత్రలో ఒక్కసారిగా ఏ ప్రభుత్వం కూడా ఇన్ని ఇళ్ల పట్టాలు, ఇళ్ల స్థలాలు ఇచ్చినటువంటి చరిత్ర లేనే లేదు ప్రపంచ చరిత్రలో. ఇది రైట్, 31,40,000 ఇళ్ల పట్టాలు ఇచ్చిన ఘనత సొంతం చేసుకున్నారు. అందుకే జగన్ మళ్ళీ రావాలి. ఎస్, మరో పాయింట్ చూస్తున్నాం. గృహయజ్ఞం ద్వారా రాష్ట్రంలో అక్క చెల్లెమ్మలకు 2.5 నుంచి 3 లక్షల కోట్ల ఆస్తి సృష్టించారు. అంటే ఒక్కొక్కరికి ఇంటి పట్టా ఇవ్వడమే కాదు, 31,40,000 ఇళ్ల పట్టాలు మాత్రమే కాదు, 22 లక్షల ఇళ్ల నిర్మాణాలు జరుగుతున్నాయి. ఈ 22 లక్షల ఇళ్ల నిర్మాణాలు 17,000 జగనన్న కాలనీల్లో జరుగుతున్నాయి. ఇప్పుడు అక్క చెల్లెమ్మలకు వచ్చినటువంటి ఇంటి పట్టా కానీ లేకపోతే ఇల్లు నిర్మిస్తే మొత్తం దాని ద్వారా వారికి వచ్చినటువంటి సంపద, ఏ ఇల్లు తీసుకున్నా వాటి ఖరీదు కనీసం 10 లక్షలు ఉంటుంది, అంతకు మించి ఉండే అవకాశం ఉంటుంది. 15 లక్షలు, 18 లక్షల రూపాయల ఇళ్ల విలువ చేసేటటువంటి ఇళ్ళు వారి సొంతమయ్యాయి, అక్క చెల్లెమ్మల సొంతమయ్యాయి. ఈ లెక్కన తీసుకుంటే వారి కోసం సీఎం జగన్ సృష్టించినటువంటి సంపద 3 లక్షల కోట్ల రూపాయల వరకు ఉందంటే అందుకే సార్ ప్రజలు అంటున్నారు జగన్ మళ్ళీ రావాలి అని. ఎస్, మరో పాయింట్ మనం చూస్తున్నాం. అవినీతికి తావు లేకుండా 66 లక్షల మంది పింఛనదారులకు 77,000 కోట్ల లబ్ధి చేకూర్చారు. ఎస్, పింఛన్ లబ్ధిదారులు అవ్వాతాతలు కావచ్చు, వికలాంగులు కావచ్చు, వితంతువులు కావచ్చు, లేకపోతే కిడ్నీ వ్యాధిగ్రస్తులు కావచ్చు, వీరందరికీ ఇస్తున్నటువంటి పెన్షన్, వారికి ఇస్తున్నటువంటి పింఛన్ ఈ 58 నెలల కాలంలో ఇచ్చినది 77,000 కోట్ల రూపాయలు. 1, 2 కాదు సార్, చూడండి ఒక్కసారి స్క్రీన్ పైన 66 లక్షల మంది పింఛన్దారులకు 77,000 కోట్ల రూపాయల లబ్ధి చేకూర్చారు. అందుకే జగన్ మళ్ళీ రావాలని ప్రజలు అంటున్నారు. ఎస్, మరో పాయింట్ చూస్తున్నాం. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టుల కోసం 32,000 కోట్లు ఖర్చు పెట్టారు సార్. అందుకే జగన్ మళ్ళీ రావాలని ప్రజలు అంటున్నారు. ఎస్, ఇవి ప్రధానంగా మనకు వినిపిస్తున్నటువంటి 20 పాయింట్లు. ఎందుకు జగన్ మళ్ళీ రావాలంటే ఎస్, రైతు భరోసా కార్యక్రమం ద్వారా 52 లక్షల మంది రైతన్నలకు 31,000 కోట్ల రూపాయలు పెట్టుబడి సాయంగా అందించారు. అందుకే రైతన్నలు అంటున్నారు జగన్ మళ్ళీ రావాలని. ఇలా ఏ రకంగా చూసినా ఈ దేశాన్ని అగ్రభాగంలో నిలబెట్టారు. ఈ రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రభాగంలో నిలబెట్టినటువంటి ఘనత సీఎం వైఎస్ జగన్కే దక్కుతుంది.